వేటపాలెం మండలంలో దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ రీ-వెరిఫికేషన్ కొరకు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి జారీ చేసే నోటీసులో ఎంపీడీఓ గారి నిర్లక్ష్యం ఈరోజు అనగా 23/4/2025న చీరాలకు చెందిన ఒక దివ్యాంగురాలిని ఉదయం 9 గంటలకు వైద్య పరీక్షలకు హాజరు కమ్మని ఈరోజు ఉదయం 10 గంటలకు వేంకటపాలెం మండలం ఎంపీడీఓ గారి కార్యాలయం నోటీసు జారీ చేసింది. దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, దివ్యాంగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా ప్రవర్తిస్తున్న వేటపాలెం ఎంపీడీఓ మీద త్వరలో జిల్లా కలెక్టర్ వారికి నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి వారు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దీనిని ప్రతి ఒక్క దివ్యాంగ సోదరిమణులు ఖండించవలసిందిగా కోరుతున్నాము. నా పేరు షేక్ కాళేశా, నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు చీరాల ఏరియా వైద్యశాల నుండి నాకు ఒక ఫోన్ వచ్చింది. విషయం ఏమిటంటే వేటపాలెం మండల ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఒక నోటీస్ వెళ్ళింది. ఎందుకంటే దివ్యాంగులకి ఇటీవల సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ జరుగుతుంది. ఆ రీవెరిఫికేషన్ ఈరోజు ఒక దివ్యాంగ సోదరికి ఉదయం 9ంటికి రమ్మని 10ంటికి ఫోన్ చేసి సచివాలయ సిబ్బంది వచ్చి నోటీస్ తీసుకెళ్ళమని చెప్పారు. తీరా నోటీస్ అందుకున్న తర్వాత అది నాకు పంపించడం జరిగింది. దాంట్లో స్పష్టంగా ఎంపీడీఓ కార్యాలయం ఎంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారంటే, ఈరోజు ఉదయం 9ంటికి వైద్య పరీక్షలకి చీరాల ఏరియా వైద్యశాలకి రమ్మని చెప్పి ఉదయం 10ంటికి నోటీస్ ఇవ్వటం అది అధికారుల నిర్లక్ష్యమే. ఇది దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కించపరచటమే. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం దీన్ని మేము ఖండిస్తున్నాము. దీని మీద బాపట్ల జిల్లా కలెక్టర్ వారికి నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి తరఫున ఫిర్యాదు చేయటం జరుగుతుంది. వేటపాలెం ఎంపీడీఓ గారు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోని ఎడల జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసి దీని మీద శాఖాపరమైన చర్యలు కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.